డైలీ టేస్ట్ ది డైలీ. ఇక దేశంలో ఇండిగో విమానాల సంక్షోభానికి బాధ్యత వహించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భారత్ డిమాండ్ చేశారు. ఫ్లైట్లకు సంబంధించి కొత్త నిబంధనలు దసరా వారీగా అమలు చేసేలా సమీక్షలు చేయకపోవడం కారణమని విమర్శించారు. ఇండిగో విమానాలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష చేస్తున్నారని చెప్పుకోవడం టీడీపీకి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన ప్రయాణికుల ఇబ్బందులు దారుణంగా ఉన్నాయంటున్న మార్గాని భారత్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశంలో ఇండిగో విమానాల సంక్షోభానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కారణమంటూ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ సంచలన ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు భరత్ ఉన్నారు. సార్, ఈ ప్రధానంగా ఇండిగో విమానాల సంబంధించి మీరు చేసిన ఆరోపణకి కేంద్ర మంత్రి బాధ్యులని చెప్పారు. దానికి సంబంధించి మీరు ఎలా దీన్ని చెప్పారు? నేను ఆరోపణలు చేయడం కాదండి, భారతదేశ వ్యాప్తంగా ప్రయాణికులు లక్షల మంది ఇవాళ ఈ మంత్రి ఇన్కాంపిటెంట్ మంత్రి ఇమీడియట్ గా రిజైన్ చేయాలి అని చెప్తా ఉన్నారు. అహ్మదాబాద్ లో ఫ్లైట్ క్రాష్ జరిగింది, కొన్ని వందల మంది చనిపోయారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏంటండి, పబ్లిక్ డొమైన్ లో ఏం పెట్టారు, కారణాలు ఏం చెప్పారు, వదిలేశారు గాలికి. ఇవాళ తీసుకుని వచ్చి ఎఫ్డిటిఎల్ డీజీసీఏ వాళ్ళు ఎఫ్డిటిఎల్ నార్మ్స్ తీసుకుని వచ్చారు. ఆ నార్మ్స్ లో ఏంటంటే రెస్టింగ్ పీరియడ్ 36 గంటలు కాదు, పైలట్స్ గానీ క్రూ గానీ 48 గంటలు రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి. మీరు ఏదైనా పర్సనల్ గా ఏదైనా లీవ్ తీసుకున్నా కూడా ఈ 48 గంటల్లోకి మంచిదే, కాదని అన్నట్ల. కాకపోతే సుమారుగా 5400 మంది, నాకు తెలుసున్న సమాచారం ప్రకారము ఇండిగోకి ఉన్న పైలట్స్, కెప్టెన్ గానీ ఫస్ట్ ఆఫీసర్ గానీ 5400 మంది ఉన్నారు. వీళ్ళు పర్ డే నడిపే సర్వీసెస్ ఏంట్రా అంటే 2300 దగ్గరగా సర్వీసెస్ నడుపుతాను. అంటే 1:2 రేషియో. ఈ 2300 సర్వీసెస్ కూడా ఫ్లైట్స్ 24 గంటలు నడుపుతారు. అసలు గొడ్డి చాకరీ చేయిస్తున్నారు. వీళ్ళు ఒక ఫేజ్డ్ మేనర్ లో పైలట్స్ 36 గంటల నుంచి 48 గంటలు రెస్టింగ్ పీరియడ్ పడితే ఈ ఇండిగోకి సంబంధించి 900 మంది పైలట్స్ ఎక్స్ట్రా అదనంగా కావాల్సిన అవసరం ఉంది. ఈ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చి 1.5 సంవత్సరం క్రితం తీసుకుని వచ్చారు. ఇది ఒక ఫేజ్డ్ మేనర్ లో వెళ్ళాలి, లేకపోతే పీరియాడిక్ రివ్యూ పెట్టాలి. ఇగో ఈ పలానా 3 నెలల కాల వ్యవధిలో 200 మంది పైలట్స్ ని రిక్రూట్ చేసుకున్నాము, 150 మందిని రిక్రూట్ చేసుకున్నాము, వీళ్ళు ఆన్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనేది పీరియాడిక్ రివ్యూ లేకోకుండా నేను నోటీసులు ఇచ్చేసాము, మీరు తన్నుకు చావండి అని అంటే వాళ్ళు మటుకు ఏం చేస్తారు, చేతులు ఎత్తేసారు. వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తారనండి, పట్టించుకోలే, గాలికి వదిలేశారు. వదిలేయడం వల్ల ఈ అవుట్ బస్ట్ వచ్చింది. ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళకి ఉన్న అర్జెన్సీలు అందరికీ ఉంటాయి. ప్రజలు అన్నాక నిజంగా కొన్ని ఇన్సిడెంట్ చూస్తే నిజంగా చాలా బాధాకరం, హృదయ విదారకరం. ఒక భర్త చనిపోయాడు, ఆ కఫిన్ తీసుకుని, డెడ్ బాడీని తీసుకుని ఇండిగోలో నార్త్ ఈస్ట్ షిలాంగ్ నుంచి కల్కట్టా వెళ్ళాలి. అదేమో తీసుకుని వచ్చి ఆ డెడ్ బాడీని ఫ్లైట్ లో పెట్టారు. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, చనిపోయి 48 గంటలైంది. ఇంకా మరి బాడీ ఏమవుతుందండి? నా పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే పెళ్లిళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. అంటే ఆ ఫంక్షన్ హాల్ కి బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురునేమో అక్కడ స్టక్ అయిపోయారు ఫ్లైట్ క్యాన్సిలేషన్ వల్ల. వాళ్ళు ఆన్లైన్ లో పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా మరి సీనియర్ సిటిజన్స్ కానీ పేషెంట్స్ కానీ వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయండి? ఆ మాత్రం అవగాహన లేకపోకుండా వ్యవహరించిన ఈ మంత్రి నిజంగా భారతదేశం పరువు తీయడం కాదు, ప్రపంచ దేశాల్లో, ఎందుకంటే ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ అండి. మరి ఇంత హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీలో ఈ రకమైన అవుట్ బస్ట్ ప్యాసింజర్స్ దగ్గర నుంచి వచ్చింది. అక్కడ ఎలా ఉందనంటే ఎయిర్పోర్ట్స్ కింద లేవు, చేపల మార్కెట్ లాగా అయిపోయిన పరిస్థితులు. అంటే ఈ సిచ్యువేషన్ కారకుడు ఎవడు? మళ్ళీ నేషనల్ మీడియాలో చెప్తున్నాడు, వీళ్ళ స్పోక్స్ పర్సన్ లోకేష్ మానిటర్ చేస్తున్నాడు. లోకేష్ ఎవడండి? అంటే సర్వశాఖ మంత్రి. ఇక్కడ ఎలాగా సరే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో నేషనల్ మీడియాలో మాట్లాడటం ఏంటి? ఇది ఇట్స్ ఎ మాకరీ, ఇట్స్ ఎ జోక్. ఇప్పటికైనా మీరు ఇచ్చేసి కూర్చునేంటి సరే మంత్రి గాని? నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికైనా ఫస్ట్ ఇమీడియట్ గా వీళ్ళు ఈ రెగ్యులేషన్స్ ఏవైతే పెట్టారో పీరియాడిక్ గా 900 మంది పైలట్స్ కావాలి, ఇంకా క్రూ కొన్ని వేల మంది కావాల్సి వస్తుంది. నువ్వు ఒక మంత్ లో ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నావు, లేదా 2 మంత్స్ 2 మంత్స్కి ఒకసారి
ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నా వాళ్ళు గ్రౌండ్ అయ్యారా లేదా, ఇవి చూడాలి. రెండోది ఏంటంటే ఈ ప్రతి ఫ్లైట్ కి సంబంధించిన కండిషన్స్, సర్టిఫికెట్స్, ఈ పలానా ఫ్లైట్ యొక్క సిచ్యువేషన్ ఏంట్రా అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ లో వెళ్తున్నాను, దాని కండిషన్ ఏంటి, దాని ఏజ్ ఎంత, అది ఎన్ని అవర్స్ ప్రయాణం చేసింది, దాని సిచ్యువేషన్ ఏముంది, దానికి క్లియరెన్స్ ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా జరగాలి. ఇది కేవలం పీరియాడిక్ రివ్యూ అంటే దశల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేలాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షించకపోవడం వల్లే ఇండిగో విమానాలకు సంబంధించిన సంక్షోభం ఏర్పడిందని చెప్పి కూడా వైసీపీ మాజీ ఎంపీ, అదేవిధంగా ఏదైతే జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ భారత్ విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఇప్పటికైనా దీన్ని దశల వారీగా అమలు చేసేలాగా చేయాలని చెప్పి కూడా మార్గాన్ భారత్ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.